టాక్సిక్ లో నటించిన 5 హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రాసుకున్న టాక్సిక్ కథకు 5 హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతూ ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది. టాక్సిక్ ట్రైలర్ చూస్తుంటే హుమా కురేషి నెగటివ్ రోల్లో కనిపించింది. యష్ క్యారెక్టర్ ను ఉమనైజర్ గా చూపించారు. ఈ 5 హీరోయిన్లలో రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్ నయనతారాదే. కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ 18 కోట్లు తీసుకుందట. బాలీవుడ్ డెబ్యూ మూవీ జవాన్ కోసం 10 కోట్లు డిమాండ్ చేసిన నయన్ సౌత్ లో కొన్నేళ్లుగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. నయన్ 18 కోట్లు తీసుకుంటే కియారా రెమ్యునరేషన్ 15 కోట్లని సమాచారం. సాధారణంగా 10 కోట్లు తీసుకునే కియారా టాక్సిక్ లో పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ తో రెచ్చిపోయింది. తన కెరీర్ టాక్సిక్ కి ముందు తర్వాతగా చెప్పుకుంటారని కియారానే ఇందులో క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైం 15 కోట్ల మార్క్ దాటేసింది. రుక్మిణి వసంత్ పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ రావడంతో సినిమాను బట్టి 3 నుంచి 6 కోట్లు తీసుకుంటుందట. బాలీవుడ్ భామలు తారా సుతారియా, హుమా కురేషి కూడా టాక్సిక్ నుంచి బాగానే గిట్టుబాటైంది. 1-2 కోట్లు తీసుకునే ఈ ఇద్దరు టాక్సిక్ తో 2-3 కోట్ల హీరోయిన్ల జాబితాలో చేరారు. ఇక స్పెషల్ సాంగ్ తో సంజీత షేక్ మెరుస్తోంది. ఇలా టాక్సిక్ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ 50 కోట్లకు చేరింది. బాక్సాఫీస్ వద్ద డీసీ చిత్రం సృష్టిస్తున్న ప్రపంచనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో చంద్ర పాత్రలో వామికా గబ్బి చూపించిన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. నటిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సినిమా విజయానికి ప్రధాన బలమై నిలిచారు వామిక. ఆమె నటనకు ఫిదా అయిన విమర్శకులు వామికాని బెస్ట్ పర్ఫార్మర్ గా చెబుతున్నారు. డీసీ సినిమాతో దక్కిన సూపర్ హిట్ విజయం, పర్ఫార్మర్ గా వచ్చిన మంచి పేరుతో వామికా గబ్బి క్రేజ్ నార్త్ నుంచి సౌత్ వరకు మార్మోగిపోతోంది. ప్రస్తుతం తెలుగులో అడవిశేష్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ G2లో కీలక పాత్ర పోషిస్తుండగా తమిళంలో జయం రవి సరసన జీనీలో మెరవబోతోంది. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో భూత్ బంగ్లాలో నటించింది. కామెడీ హారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు కలెక్షన్లలో టాప్ 5లో నిలిచింది. భూత్ బంగ్లా సక్సెస్ తో సాధించడంలో బాలీవుడ్ లో వికాస్ బాల్ డైరెక్షన్ లో దిల్ కా దర్వాజా, కోల్నా డార్లింగ్, ప్రహార్ చిత్రాల్లో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తోంది. ఇంకా ఇవే కాకుండా మలయాళంలో టీకీ టాకా, పంజాబీలో కిక్లీ ప్రాజెక్టులతో వర్సిటైల్ యాక్ట్రెస్ గా దూసుకుపోతోంది. డీసీ మూవీలో చంద్ర క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ఆడియన్స్ తన నుండి మరిన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ కాలీవుడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధర్మన్. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా అశ్వత్ మరిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమాకు ది డెడ్లీ డాక్టర్ అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసింది. రజనీకాంత్ సరసన సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా ముగించి ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ చివర్లో లేదా 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ ను వేగంగా కొనసాగిస్తోంది. దీంతో సినిమాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేసే దిశగా నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనుండటం మరో ఆసక్తికరమైన అంశం. సాధారణంగా యాక్షన్, మాస్ పాత్రల్లో సూపర్ స్టార్ ను చూసే అభిమానులకు ఈ పాత్రలో ఆయన కొత్తగా కనిపించే అవకాశం ఉంది. వైద్యుడి నేపథ్యంతో కథ ఎలా సాగుతుంది, ఆ పాత్రలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి, దర్శకుడు అశ్వత్ మరిముత్తు రజనీకాంత్ ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నాయి. మలయాళ బ్యూటీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు.
ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన తన రిలేషన్షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఆ రిలేషన్షిప్ కారణంగా తన మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు తన వృత్తిపరమైన ప్రయాణం పైన కూడా ఆ ప్రభావం పడిందని ఆమె పేర్కొన్నారు. తాను ఇష్టపడే పనిపై దృష్టి పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించిందని చెప్పారు. తన రిలేషన్షిప్ కొనసాగుతున్న టైంలో భవిష్యత్తులో వివాహం చేసుకుంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆమె ఆలోచించారట. అదే సమయంలో తనకు ఎదురవుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఆ బంధం నుంచి బయటకు రావడమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలిపారు. దీంతో తన జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకొని ఆ రిలేషన్షిప్కు ముగింపు పలికినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త దశను ప్రారంభించినట్లు అనుపమ చెప్పుకొచ్చారు. గత అనుభవాల నుంచి బయటపడుతూ తనను తాను తిరిగి నిర్మించుకోవటం, మానసిక ప్రశాంతతను పొందటం, కెరీర్పై దృష్టి పెట్టడమే తన ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. అయితే అనుపమ తన ఎక్స్ లవర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతున్న అనుపమకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్పై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇరుముడిలో రవితేజ అయ్యప్పమాల ధరించిన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన గ్లిమ్స్ ట్రైలర్, పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా భక్తి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక రవితేజకు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ధమాకా తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణకు కూడా విజయం అవసరమే. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్స్ తర్వాత టక్ జగదీష్, ఖుషీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని శివ నిర్వాణ ఇరుముడి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి రవితేజ, శివ నిర్వాణ కలిసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.